తిరుమూలార్ అసలు పేరు సుందరనాథుడు. ఆయన కైలాసంలో నందిదేవుని వద్ద విద్యను అభ్యసించి గొప్ప యోగి అని చెప్పాలి. ఒకసారి దక్షిణ భారతదేశంలోని పొదగై కొండల్లో ఉన్న అగస్త్య మహాముని కలవటానికి ఆయన కైలాసం నుండి బయలుదేరాడు. ప్రయాణ మార్గంలో కావేరీ నది తీరంలోని సాత్తనూర్ అనే గ్రామం వద్దకు చేరుకున్నాడు. అక్కడ మూలన్ అనే పశువుల కాపరి అకస్మాత్తుగా చనిపోయి ఉండటం, అతని యజమాని లేక ఆవులు కన్నీరు కారుస్తూ రోదించటం చూశాడు. ఆ మూగజీవాల బాధను చూడలేక సుందరనాథుడు కరుణతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన అసలు శరీరాన్ని ఒక చెట్టు తొర్రలో దాచిపెట్టి తన యోగ శక్తితో పరకాయ ప్రవేశం చేసి చనిపోయిన మూలాన్ శరీరంలోకి తన ప్రాణాన్ని పంపాడు. మూలన్ నిద్ర నుండి లేవగానే ఆవులు సంతోషించాయి. వాటిని సురక్షితంగా గ్రామంలో విడిచిపెట్టాడు. మూలన్ భార్యకు తానెవరో వివరించి తిరిగి తాను శరీరాన్ని దాచిన ప్రదేశానికి వచ్చాడు. కానీ అక్కడ తను అసలు శరీరం కనిపించలేదు. పరమశివుడే తమిళంలో శైవ తత్వాన్ని మరియు యోగ రహస్యాలను వ్యాప్తి చేయటానికి తన శరీరాన్ని మాయం చేశాడని గ్రహించి మూలన్ శరీరంలోనే ఉండిపోయాడు. అప్పటి నుండి ఆయన తిరుమూలర్గా ప్రసిద్ధి చెందాడు. తిరుమూలర్ తిరువావడుతురై అనే ప్రాంతంలో ఒక రావి చెట్టు కింద సమాధి స్థితిలో కూర్చున్నాడు. శైవ పురాణాల ప్రకారం ఆయన 3000 సంవత్సరాల పాటు తపస్సులో ఉండి ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే కళ్ళు తెరిచి ఒక పద్యం చెప్పేవారు. అలా మొత్తం 3000 పద్యాలతో తిరుమంతిరం అనే మహా గ్రంథాన్ని రచించారు. ఇది తమిళ శైవ సాహిత్యంలో 10వ గ్రంథంగా పూజలందుకుంటోంది. ముఖ్యమైన సందేశం: తిరుమంతిరం అనేది కేవలం భక్తి గ్రంథం మాత్రమే కాదు. అందులో అష్టాంగ యోగ సూత్రాలు, మంత్ర తంత్రాలు మరియు లోతైన తత్వశాస్త్రం ఉన్నాయి. ఆయన ఇచ్చిన అత్యంత ప్రసిద్ధి సందేశం అన్బే శివం, దేవుడు వేరు ప్రేమ వేరు కాదు, రెండూ ఒకటే అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన చరిత్ర భక్తికి, జీవ కారుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది.